తాడేపల్లి మండలం పెనుమాక రాజధాని రైతులతో సిఆర్డీఏ అధికారులు సమావేశమయ్యారు. సిడ్ యాక్సెస్ రోడ్ దాదాపుగా పూర్తయి 3 ఎకరాల 24 సెంట్ల విస్తీర్ణం గల వ్యవసాయ భూమిని అప్పట్లో వైసీపీ ప్రభుత్వం మాటలు విని రైతులు సిఆర్డీఏకు అప్పగించకుండా ల్యాండ్ పూలింగ్ కు దూరంగా ఉన్నారు. దాంతో రాజధానికి కనెక్టివిటీ కలిగి ఉన్న సిడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం చివరిలో ఆగిపోయింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వడివడిగా అడుగులు వేస్తున్న సిఆర్డీఏ నేడు 11 మంది పెనుమాక రైతులతో సమావేశమయ్యారు. సదరు భూమిని సిఆర్డీఏకు చట్టబద్ధంగా అప్పగించాలని వారికి విజ్ఞప్తి చేశారు. అయితే రైతులు దానికి సుముఖంగా లేరని, అందరి సాధారణ రైతుల కన్నా తమకు ఎక్కువ ప్యాకేజీ కావాలని వారు డిమాండ్ చేశారని, తమ భూముల ధరల్లో అందరికన్నా ఎక్కువగా ఉన్నాయని, కావున ప్యాకేజీ ఎక్కువ కావాలని వారు డిమాండ్ చేశారని సిఆర్డీ అధికారులు తెలిపారు. సీడ్ యాక్సెస్ రోడ్డు పెనుమాక రైతులతో 11 మంది 3 ఎకరాల 24 సెంట్లు అవసరమైంది. వాళ్ళు ఇవ్వలేదు. గతంలో 23 ఎకరాల 23.5 ఎకరా ఆల్రెడీ రైతులు ఇచ్చేశారు. బ్యాలెన్స్ ఇదైతే సీడ్ యాక్సెస్ రోడ్డు పెనుమాకది సరిపోతుంది అనేసి ఈరోజు ఆ 11 మంది రైతులను పిలిచి మాట్లాడటం జరగమైంది. వాళ్ళు ప్యాకేజీ ఎక్కువ అడుగుతున్నారు. దానిపైన కమిషనర్ గారి సార్తో రేపు డిస్కషన్ చేసి వీళ్ళని రైతులు తీసుకెళ్లి కమిషనర్ సార్తో మాట్లాడిపిస్తాం. దానిపైన కమిషనర్ సార్ ఏం డెసిషన్ తీసుకుంటారో దానిపైన యాక్షన్ ఉంటుందండి. రైతులు అదే వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు. అప్పుడు 1450 గజాలు ఇచ్చారు 29 విలేజ్ల్లో. కానీ ఆ విలేజ్ల్లో రేటు కన్నా మా పెనుమాక ఉండవల్లి రేటు ఎక్కువ. సో దానికన్నా డబుల్ ప్యాకేజ్ మాకు ఇవ్వాలంటున్నారు. అది కాదోటని మేము చెప్పాము. ఇంకేం చూడాలా చెప్పి వీళ్ళు ల్యాండ్ పూలింగ్కి వస్తారా లేదు ల్యాండ్ అక్విజిషన్కి వస్తారా అనేది డిసైడ్ చేస్తాం.